ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం వ్యాప్తంగా ఉన్న చెట్లకు, చిన్న మొక్కలకు కొన్ని సీడ్స్ కంపెనీ వారు పబ్లిసిటీ కోసం అట్టాలను చీళ్లతో చెట్లకు కొడుతూ చెట్లను చిత్రవద చేస్తున్న పరిస్థితులు దారుణపరిచాయి. ఇలాంటివి ఇలానే జరుగుతూ ఉంటే మునుముందు భావి తరాల్లో గాలిని కొనుక్కునే పరిస్థితి వస్తుందని, అలాంటివి జరగకుండా చూడాలని ఏన్కూర్ ఎంపీడీఓకు వినతి పత్రం అందించిన భారతీయ గోర్ బంజారా పోరాట సమితి వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బానోత్ రాంబాబు నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజీపీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి మూడు నాగరాజ్ చౌహాన్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఏటీవీ న్యూస్ ఏన్కూర్. కాబట్టి ఇక ముందు అలాంటివి జరగకుండా జాగ్రత్త పడి పర్యావరణాన్ని కాపాడి రోడ్లో ఉంటున్న చెట్లన్నింటినీ కాపాడండి సార్. కనీసానికి వచ్చేటువంటి వర్షాకాలంలో ఒక మొక్కని నాటాలంటే దాదాపు సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు దాకా పడుతుంది సార్ ఒక చెట్టు ఎదగడానికి. కానీ దాన్ని తుంచడానికి ఆగలేదని సార్ ఒక 10 నిమిషాలు పని సార్ దాన్ని. కానీ దయచేసి దాన్ని మనసులో పెట్టుకొని మన రాబోయే తరానికి మనం ఇవ్వాల్సినటువంటి ఆక్సిజన్ కాబట్టి అటువంటి ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి వస్తువు కల్పించి వాటి ముందు పర్యావరణం బాగా చేయండి సార్. తప్పకుండా మన గ్రామ పంచాయతీల నుంచి ఇప్పుడు మన అందరి సెక్రటరీలు కూడా విత్తనాల కంపెనీలు వాళ్ళు, షాపులు ఎవరున్నారో ఆ కంపెనీలు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళకి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఆర్ఎండ్బీ వాళ్ళకి కూడా ముందు వీటన్నిటి మీద చర్యలు తీసుకోవడానికి తప్పకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాము. అలాగే మనకి గ్రామ పంచాయతీల్లో మొక్కలు పెంచడం అనేది గ్రామ పంచాయతీ బాధ్యత. వాళ్ళు ఏ విధంగా చేయాలో దానికి వాటరింగ్ కానివ్వండి, బుష్ కటింగ్ కానివ్వండి, మొత్తం అవి చేస్తూనే ఉన్నారు. ఇలా చెట్టును వాడుకునే వాళ్ళకి ఇలా ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకుని చేయట్లేదు ఇది. కాబట్టి వాళ్ళకి నోటీసులు జారీ చేయడం చేస్తాము. అలాగే మన అగ్రికల్చర్ లేవు గారికి కూడా ఇన్ఫార్మ్ చేసి మన పరిధిలో ఉన్నంత వరకు మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, నా పేరు బానోత్ రాంబాబు నాయక్. నేను వైరా ఇన్ఛార్జ్, భారతీయ గోర్ బంజారా పోరాట సమితి వైరా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఏన్కూరు మండలంలో చూస్తే చెట్లకి అన్ని మన అట్టపెట్లు చాలా గురి అవుతున్నాయి. అదేవిధంగా చెట్లు కూడా చచ్చిపోయే ప్రమాదాలు కూడా కొన్ని అవుతున్నాయి. ఇక్కడ నేను ఏం డిమాండ్ చేస్తున్నా అంటే ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇక్కడ అట్టపెట్టెలు కొట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అదేవిధంగా మనం బయట అడవిలో ఏమైనా ఒక చెట్లు కొడుతుంటే వాళ్ళు పాస్ట్ వచ్చి మీరు ఎందుకు చెట్లు కొట్టారని చెప్పేసి అప్పుడప్పుడే సీజ్ చేయడం, బండి సీజ్ చేయడం, అలాగే ఏమైనా వాళ్ళ మీద చట్టరీత్యా నేరం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చేయట్లేరు? ఇది ఎందుకు చేయట్లేదు నేను పరిశీలిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు అట్టపెట్ట కొట్టారు, ఇది అదేవిధంగా ఇక్కడ సబరి, చంద్ర ఈ కొట్టారు, ఇది చచ్చిపోతున్నాయి చెట్లు. దీనివల్ల ప్రోటీన్స్ అందడం వల్ల చెట్లు చచ్చిపోతున్నాయి. ఈ ప్రోటీన్స్ అంటే మన భావితరాలకి మనం ఏం గాలిస్తాం? ఇప్పుడు ఆక్సిజన్ అందక మనం ఎన్నో ఇబ్బంది పడుతున్నాం, ఎన్నో రోగాలు వస్తున్నాం. ఒక హాస్పిటల్కి వెళ్తే ఎన్నో వేల ఖర్చులు అవుతున్నాయి. అదే ఒక చెట్టును పెంచమని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెట్లు పెంచని చెప్పేసి అంటుంటే మన వాళ్ళు ఏమో చెట్లు నాశనం చేస్తున్నారు. ఏ విధంగా నాశనం చేస్తున్నారని అని చెప్పేసి నేను భారతీయ గోర్ బంజారా పోరాట సమితి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే వైరాలో నియోజకవర్గం ఉన్న చెట్లకి ఏమేమి ఉన్నాయో అట్టలు అవి మొత్తం తొలగించకపోతే భారతీయ గోర్ బంజారా పోరాట సమితి నుంచి నేను హైదరాబాదు పరిరక్షణకి నేను పర్యావరణ పరిరక్షణ నేను కంప్లైంట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కావున తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కాపాడాలని మనవి చేస్తున్నాను.